హాయ్ అందరికి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి స్వీటీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా అందరికి బోనాలు శుభాకాంక్షలు. ఈ వీడియో వచ్చేసి బోనం రోజు తీసిందనమాట. మాకైతే బోనం ఎత్తడం అయితే లేదండి, కాకపోతే అమ్మవారికి అయితే మేమైతే కోడినైతే సమర్పించుకుంటాము. సో యాజ్ యూజువల్ గాని ఈ ఇయర్ కూడా అమ్మవారికి కోడినైతే సమర్పించుకున్నాము. ఆ అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారికి సమర్పించుకున్నాక నానైతే ఒక దగ్గర ఇస్తారనమాట. వాళ్ళు ఇలా చిన్న చిన్నగా కట్ చేసి మనకి ఇస్తారనమాట. చూసారా ఎంత చిన్నగా మంచిగా కట్ చేశారో? నాకైతే చాలా బాగా నచ్చింది. ఎక్కడ కూడా పెద్ద పీసెస్ లేనే లేవన్నమాట. సో ఈ వీడియోలో నేను నాటుకోడి పులుసు చేయబోతున్నాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. కాకపోతే నేను చాలా సార్లు అమ్మ దగ్గర ఉండి చూసానన్నమాట. కానీ ఈసారి నేనే చేస్తానని చెప్పాను. సో ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్ లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడైతే మంచిగా కట్ చేసుకొని వచ్చారు చూడండి. నాటుకోడి ఎంత బాగుందో కదా, చిన్న చిన్నగా కట్ చేసుకొని వచ్చారు. మనసు పెట్టి మనం ఏదైనా నేర్చుకుంటే ఇంట్రెస్ట్ గా డెఫినెట్ గా సక్సెస్ అవుతాము. ఎందుకంటే పెళ్లికి ముందు నేను చిన్నదాన్ని అనమాట ఇంట్లో. అట్లీస్ట్ నన్ను కిచెన్ లో కూడా వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. ఏమీ రాదు నాకు, కానీ నేను ప్రతి ఒక్కటి తెలుసుకొని మంచిగా ఇష్టంతో నేర్చుకున్నానమాట. ఈ రోజు అయితే నీ చేతితో చేయమ్మా, బాగుంటుంది, తినాలనిపిస్తుంది అనేటట్టయితే నేర్చుకున్నాను. చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఇక్కడైతే నేను పెద్ద ఆనియన్స్ ఒక 2 తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా మధ్యలోకి కట్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను అనమాట. సో నాకు కారం ఎక్కువగా తింటారు మా ఇంట్లో, సో అందుకే పచ్చిమిర్చి ఇన్ని తీసుకున్నాను. మసాలా ప్రిపేర్ చేయడానికి నేను ఒక కొబ్బరి తీసుకొని చిన్న అల్లం ముక్క తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక 2 లవంగాలు, కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మంచిగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట. నేను ఇవన్నీ ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని తర్వాత నేను చికెన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. ఇక్కడైతే మంచిగా గ్రైండ్ చేసుకున్నాను. పేస్ట్ అయితే రెడీ అయిపోయింది అనమాట మసాలా కోసం. మా నాన్న అయితే ఎప్పుడు నాటుకోడి తీసుకొచ్చినా కూడా కుక్కర్లో చేయమని అడుగుతారనమాట. సో ఇక్కడ నేను కూడా ప్రాసెస్ కుక్కర్లోనే చేస్తున్నాను. నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లోనే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఆయిల్ మంచిగా చికెన్ కి పట్టేలాగా మంచిగా తిప్పుకోవాలన్నమాట. సో దట్ చికెన్ కి ఆయిల్ మంచిగా ఆనియన్స్ అన్ని పట్టేసి బాగుంటుంది. ఇక్కడ నేను నాటుకోడి పులుసుకి ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టలేదు. నేను చికెన్ వేసాకనే ఉప్పు, కారం, పసుపు అన్ని వేసుకున్నాను అనమాట. సో అలా ఉంటేనే టేస్ట్ ఉంటుందని అలా వేసుకున్నాను. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత నేను ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ లైట్ గా లిడ్ ఆన్ చేసి పక్కన పెట్టేశాను సిమ్ లోని. సో దట్ మసాలా అంతా కూడా చికెన్ కి పట్టేస్తుందని అలా ఒక మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి వదిలేసాను అనమాట. ఇక చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నేను ఈ లిడ్ అయితే క్లోజ్ చేసుకొని కరెక్ట్ గా నేను 4 to 5 విజిల్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. సో మంచిగా విజిల్ వచ్చేసి కుక్కర్ లో నుంచి అలా వస్తుంటే నాకైతే ఆ సౌండ్, ఆ పొగలు చాలా చాలా ఇష్టం అనమాట. చూడండి ఎంత బాగా వస్తుందో. ఎంత మంచి నాటుకోడి పులుసు రెడీ అవుతుంటే పక్కన మనకి బగారా రైస్ ఉంటే ఎంత బాగుంటుంది టేస్ట్ కదా. అందు గురించే నేను ఇక్కడ బిర్యానీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. కరెక్ట్ గా ఇది నేను ఒక 10 మెంబర్స్ వరకు ప్రిపేర్ చేస్తున్నాను. ఒక పక్కనే రైస్ పెట్టేశాను. ఇంకొక సైడ్ అయితే మన విజిల్ కూడా మొత్తం అయిపోయిందనమాట. సో నేను ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. అయినా ఒక 5 మినిట్స్ నేను మళ్ళీ సిమ్ లో పెట్టేసి వదిలేశాను. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత నేను గరం మసాలా యాడ్ చేస్తున్నాను. హోమ్ మేడ్, ఇంట్లోనే చేసుకుంటాం మేము. సో గరం మసాలా యాడ్ చేసిన తర్వాత ఇలా నాటుకోడి పులుసు అయితే ఉంది. చూడండి ముక్క అయితే ఎంత బాగా ఉడికిందో, పులుసు కూడా చాలా బాగా వచ్చింది చిక్కగా. ఇంకా లాస్ట్ లో మనం కొత్తిమీర యాడ్ చేసుకోకపోతే ఎలా, అప్పుడే కదా టేస్ట్ ఉండేది. సో కొత్తిమీర కూడా యాడ్ చేసిన తర్వాత మన నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ ఆగి దించేసుకుంటే నాటుకోడి పులుసు అయితే రెడీ. ఇంక ఇటు సైడ్ అయితే మనం బిర్యానీ కూడా మంచిగా కుక్ అయిపోయింది అనమాట. బిర్యానీ కుక్కర్ లో అస్సలు చేయం మేము. సో నార్మల్ గానే మేము కుక్ చేసుకుంటాము. పెద్దవాళ్ళు మనకి ఊరికినే సామెతలు చెప్పారు కదా, అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక చిన్న మెతుకు పట్టుకుంటే సరిపోతుంది, అలాగే మనుషుల బుద్ధులు కూడా అంతే అని. సో నాకు ఎప్పుడైనా అన్నం ఇలా పట్టుకొని చూసినప్పుడల్లా నాకు ఆ డైలాగే గుర్తొస్తూ ఉంటుంది అనమాట. నిజమే కదా, మనం కూడా మన లైఫ్ లో చాలా మందిని చూసి
చూస్తూ ఉంటాము. ఇలాంటివి నిజమే కదా అని కొన్ని మనం నమ్మాల్సొస్తూ ఉంటుంది. సో, ఇక్కడైతే నాకు బగారా రైస్ ఇంకా నాటుకోడి పులుసు చూడండి ఎంత రెడీ అయిపోయిందో. సో, మళ్ళీ ఇంకా ఒకటి చూపిస్తున్నాను ఏంటా అనుకుంటున్నారా? నేను నాన్ వెజ్‌లో చికెన్ తప్ప ఏమీ తినను. సో, మా నాన్న నేను తినకపోతే ఇంట్లో ఎవ్వరిని తిననివ్వడు. అందుకే నా కోసం చికెన్ అయితే తీసుకొనొచ్చాడు. అదే ఇక్కడ నేను ఫ్రై చేసుకుంటున్నాననమాట. ఇలా సింపుల్‌గా చేసుకోండి. నాటుకోడి పులుసయితే టేస్ట్ చాలా బావుంటుంది. ట్రై చేయండి ఒకసారి. సో, ఇలా వంటలన్నీ అయిపోయాక కింద కూర్చొని విస్తరాకుల్లో పెట్టుకొని తింటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది కదా! ఈ బోనాలకి నా చేత్తో నాటుకోడి పులుసు చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్.